నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం ఉమ్మడి మామనాడు జిల్లాలోని రెండవ పార్లమెంటు నియోజకవర్గం। ఈ ప్రాంతానికి కందనూలు అనే పేరు కూడా ఉంది। నాగర్ కర్నూల్ జిల్లాను గుర్తు చేసుకోగానే దట్టమైన నల్లమల, పవిత్ర కృష్ణా నది, ఎన్నో చారిత్రకమైనటువంటి ప్రదేశాలు గుర్తుకొస్తాయి। లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ప్రజల సమస్యలేంటి, ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలేంటి, ఓటర్ నాడి ఏ విధంగా ఉంది, వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। రిటైర్డ్ ఆర్మీ ఇక్కడ లోకల్ నాగర్ కర్నూల్। ఓకే, ఏమైనా వ్యవసాయం ఉందా? వ్యవసాయం కూడా ఉంది। బీఆర్ఎస్లో ఎట్లా ఉండే డెవలప్మెంట్ ఓకే, కాకపోతే కొన్ని పథకాలు అనవసరమైన పథకాలు పెట్టి వేరే అనుకున్నవి చేయలేకపోయారు। ₹1,00,000 రుణమాఫీ చేయలేదు, కొన్ని ఎక్స్ట్రా పథకాలు పెట్టి వాళ్ళు మిస్ అయిపోయారు అంతే। ఇక మాకు తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ వచ్చినాకనే మా గ్రోసరీ రేటు, మందుల రేటు అన్నీ పెంచేసిండు। ఎవరికి ఇచ్చిపెట్టాలి, మమ్మల్ని కూడా ఇచ్చిపెట్టాలి లాస్ట్ కేసీఆర్। టోల్ ట్యాక్సీలు మాకు మాఫీ చేయాలని బీజేపీ గవర్నమెంట్ అంటుంది, దేశ సైనికులకు చేస్తామంటుంది, కానీ దేశ సైనికులకు టోల్ ట్యాక్సీ కూడా మాఫీ చేయదు। విలువ మాత్రం ఎవరు ఇవ్వరు, ఎక్కడ ఉండదు విలువలు, అట్లా ఉంటుంది ప్రభుత్వం। ఓట్ అవేర్నెస్ గురించి ఏం చెప్తారన్న? ఓట్ అవేర్నెస్ అయితే ఓటు కంపల్సరీ వేయాలి। నీకు నచ్చిన మనిషికి నేను ఈ పార్టీకి ఆ పార్టీకి అని చెప్పను, కానీ నీకు నచ్చింది ఖచ్చితంగా ఓటు అయితే వాడుకోవాలి, అది నేను చెప్పేది। వజ్రాయుధం లాగా వాడుకోవాలి, నీవు గవర్నమెంట్ని ఎన్నుకోవాలి। బుల్లెట్ కన్నా పవర్ఫుల్ అని? బుల్లెట్ కన్నా పవర్ఫుల్ ఏం కాదులే, కానీ ఈ మందు క్వార్టర్ ఇవ్వకపోతే లాస్ట్ రోజు కూడా క్వార్టర్ ఇవ్వాలని చెప్పేసి ఓటైన దుస్థితిలో ఉన్నాం మనం। డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ విలేజెస్లో ఏమైనా కనిపిస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ అంటే సార్ ఒకటే చెప్పదలుచుకున్నాను నేను, కాంగ్రెస్ చేయలేదు అంటారు, ఆ టైంలో ఆదాయం తక్కువ మనకు, దాన్ని బట్టి వాళ్ళు చేశారు దేశానికి। సరే వాళ్ళు గరీబ్ ఆటో అని ఇందిరాగాంధీ బియ్యం మంచింది అంటారు, అవన్నీ మనం చూడలేదు, కానీ అవన్నీ చేసారు వాళ్ళు। బార్డర్లో మొత్తం బార్డర్ ఫినిషింగ్ కట్టాలంటే, ఈరోజు మన పొలానికి ఫినిషింగ్ కట్టాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, మనం 2-3 లక్షలు ఖర్చు పెట్టలేకపోతాం, వాళ్ళ దేశానికి మొత్తం బార్డర్ చుట్టారు ఆ కాలంలోనే। ఒక మందుగుండు లేని టైం నుంచి కొన్ని రకాల యూనిట్లు అంటే యుద్ధం ట్యాంకర్లు కొనుక్కొచ్చిండ్రు, అవన్నీ చేసారు వాళ్ళు కూడా, చేయలేదని మనం కూడా అనొద్దు। ఇప్పుడు వచ్చి ఏమంటారు అన్నీ చేసినాక మనం కూడా అనొచ్చు। ఇప్పుడు నార్గన్ కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ ప్రభావం ఎంత ఉంటుంది? బీఆర్ఎస్ ఏముండదు, కొంచెం సార్ మంచోడు, కానీ అవన్నీ ఏముండవు, ఖచ్చితంగా మల్రావు సార్కే వేస్తారు, గెలిపిస్తారు। సార్ ఈ ఎలక్షన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ప్రజల తీర్పు ఎట్లుంటుంది, కానీ అప్పటంత గాలి అయితే లేదు కాంగ్రెస్। ఏ పార్టీల మధ్యన ఉంటుంది పోటీ? కాంగ్రెస్ 3 ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ ఏరియాలో ఈ కొల్లాపూర్ నార్కన్లు పార్లమెంట్ అయితే కొద్దిగా కాంగ్రెసే కొద్దిగా బలంగా ఉండొచ్చు। ఇప్పుడు అంటే పోయినసారి ఉన్న ఎంపీ మీ కాన్స్టిట్యున్సీలో ఏమైనా డెవలప్మెంట్ చేశారు? రాములు పోయినసారి, కానీ ఆయన ఏం చేయలే, ఏం కానరాలే। ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయి మీకు అందినాయి? ఆ మోడీ 2 బ్రిడ్జ్ పనులు ఏమైనా స్టార్ట్ అయినాయి? కాలే కదా, ఏం కాలే, ఒక రోడ్ అయితే అవుతుంది, అది బ్రిడ్జ్ ఎప్పుడు అవుతుంది? ఎట్లా ఉంది ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ గురించి? ఇప్పుడు ఈ ఎలక్షన్ గురించి చాలా బాగుంది, కాంగ్రెస్ పక్కా వస్తుందని అనుకున్నాం, పక్కా వచ్చేసింది। ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా పక్కా కాంగ్రెసే వస్తుంది, మిగతా పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రాదు, ఏది రాదు, అంతా ఉట్టి మాటలే, కాంగ్రెస్ తప్ప ఏది రాదు। డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? డెవలప్మెంట్ అవుతుంది సార్, కాంగ్రెస్ పీరియడ్లోనే డెవలప్మెంట్, వేరే పార్టీల డెవలప్మెంట్ రాదు। ఇంత నేను కనీసం ఒక 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా, వేరే పార్టీల డెవలప్మెంట్ లేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ ఉంది। బీఆర్ఎస్ మీద ఏం ఒపీనియన్? ఇంకా ఉండదు, వేస్ట్, అది బెస్ట్ పార్టీ అది। ఏమో ఎన్నికలు జరుగుతున్నాయంట కదా, ఏం ఎన్నికలు ఇవి? ఏమమ్మా ఏం ఎన్నికలు నాకు తెలియదు। ఓటు వేస్తావా? మరి వేస్తాం, మొన్న వేసినావా ఓటు? వేసినా, ఇప్పుడు వేస్తా, ఎప్పుడైనా వేస్తా, జీవితం ఉన్నంతసేపు వేసేదే కదా, ఖచ్చితంగా వేసారు అంతే। ఇప్పుడు మీ ఊరికి ఓట్ల కోసం వస్తున్నారా? వస్తారు, ఆ పార్టీ ఈ పార్టీ ఎవరు రాలే ఇంతవరకు, రాలే, ఇంకా వస్తారు। కాంగ్రెస్ సిలిండర్ 500 సిలిండర్ ఇస్తున్నారా? ఇచ్చిండు, 500 సిలిండర్ ఇచ్చిండు, అందరు మమ్మల్ని బెదిరించి సూటు బూటు తోడుకునేది, కానీ మేము లేకపోతే నీకు సూటు బూటే లేదు। ఓటు అయితే బరాబర్ అందరూ వేయాల్సిందే, మొత్తం ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లలు ఓటాకు వచ్చినోడు మొత్తం వేసేది, వెయ్యాలి। ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు। పార్టీ బాగుంటుంది, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్?
ఇప్పుడు ఇది ఎక్కడ కాను అట్లే మబ్బుగా ఉంది ఏది అనే చెప్పనికి ఇంకా బయలుపడలే ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా ఊర్లో? ఏం కనపడతలేదు ఆ సమస్యనే లేదు ఏది లేదు ఇంకా రోడ్లు ఏదో ఒక తాన వేస్తే సరిపోయినా మొత్తం ఊళ్ళో వేయాలి ఏడైనా వేస్తే మొత్తం ఊళ్ళో వేస్తే అది ఒక వేసిన లెక్క ఉంటుంది వచ్చిన బిల్లు వచ్చిన లెక్క ఉంటుంది కార్యకర్త ముందరకు వస్తాడు అది ఒక లెక్క ఉంటుంది ఎవరినో ఓటు వేసి మన సంఘం ఉంటే ఎవరేం చేస్తారు